తెలంగాణ సర్కార్ మీద చాలా కోపం వస్తుందిరా నాకు. ఎందుకో గంత కోపం? అరే బడి పిల్లల్ని నేర్పించే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? వాళ్ళకేం తక్కువైంది? ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు? సర్కార్ తీసుకున్న నిర్ణయం వెంటనే వెనకకు తీసుకోవాలి. పిల్లల కన్నీళ్లను దుడవాలి. ఇష్టం వచ్చినట్టు స్లోగన్లు ఇస్తే పట్టుకపోయి లోపటేస్తారు. ముచ్చటందో చెప్పు. టీచర్ల ట్రాన్స్ఫర్లు ఎంబటిన రద్దు చేయాలి. ఓష్ని ఆగం గంగల పోను. ఎప్పటికెల్లో పెండింగ్ ఉన్న ఫైల్ కదిలింది. కాక ట్రాన్స్ఫర్ అవుతున్నాయని వాళ్ళు సంతోషపడుతుంటే నీకేం బాధ అవుతుంది? బాధ నాకు కాదు, వాళ్లకు. చూడు వద్దంటే వద్దని ఎట్లేడుస్తున్నారో. ఊకోన్రా పిల్లలు, ఊకోన్రి. మీ పంతుల మీద మీకున్న ప్రేమను కాదనలేం. అట్లని ఒక్కతాననే ఎన్నొద్దులు పనిచేస్తారు చెప్పుండ్రి. వాళ్ళ ఇబ్బందులు కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల, రిటైర్మెంట్ల పుణ్యమా అని పోరలు ఒకటే ఏడుపులు అంకించుకున్నారు. సార్లు తవాదలై ఓవుడు, పిలగాన్లు కుక్కబట్టి ఏడ్చుడు. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్ అని ఒకటే ఏడుపులు, పెడబబ్బులు. చదువుతలేరని, మార్కులు మంచిగా రాలేదని కొట్టినప్పుడు కోపంలకి సార్ వెళ్ళిపోతే బాగుండు అని అనిపిస్తుంది. కానీ నిజంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే మస్తు బాధ అవుతుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు బడికెళ్ళి 7 టీచర్లు బదిలీల మీద పోతున్నారు. ఇక జయశ్రీ మేడంను చుట్టుముట్టి ఏడుపు తలిగించుకున్నారు. పిల్లలను ఓదార్చి ఆడికెళ్ళి ఓవుడు టీచర్లకు కూడా కత్తి మీద సాము లెక్క తయారైంది. ఇక ఊకోండి మీరేడ్చి టీచర్లను ఏడిపియకుండ్రి. ఎప్పటికీ మీరు మాత్రం అదే బళ్ళు ఉంటారా? 10 పాస్ అయినాక ఓరా ఆడనే ఉంటారా? ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలి. తప్పదు. కళ్ళు ముక్కు దూడ్చుకొని టీచర్లకు టాటా చెప్పుండ్రి.